బాలు మీనాని అందరి ముందు అవమానిస్తున్న రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగేలా చేస్తున్న బాలు, షాక్లో మనోజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇక మనోజ్ అడిగిన విధంగానే యాడ్ షూట్ చేయడానికి ఓకే అన్నాడు. ఇంట్లో అందరూ కూడా నానా రకాల హంగామాలు చేసి మొత్తానికి ప్రభావతిని నట శిరోమణి అన్నట్లుగా పొగిడి ఆఖరికి అందరూ కలిసి ఈ యాడ్ షూట్కి ఒప్పుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చేసే యాడ్ షూట్ కాబట్టి దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ప్రభావతికి మాత్రం ఒక 10,000 చేతిలో పెట్టాడు మనోజ్. దానికే ప్రభావతి పొంగిపోయింది. యాక్ట్ చేస్తూ రోజుకు 10,000 సంపాదించొచ్చా, అయితే ఇకపై నేను యాక్టింగే చేస్తాను అని అంటూ ప్రభావతి అయితే అనుకుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే తర్వాత రోజున అందరూ కలిసి ఆఫీస్ అంటే షాప్కి వెళ్ళడం. అక్కడ డైరెక్టర్ ముక్కోటి వీళ్ళందరి ముక్కులు పిండుతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా డివైడ్ చేస్తాడు. మనోజ్, రోహిణిని చాలా గొప్పవాళ్ళుగా, తర్వాత శృతి ఇంకా రవిని మిడిల్ క్లాస్ వాళ్ళుగా, బాలు మీనాని లో క్లాస్ వాళ్ళుగా డివైడ్ చేసి ఆ ప్రకారంగానే యాడ్ షూట్ చేస్తాడు. ఆ యాడ్ షూట్ చేసినంతసేపు అటు సత్యాన్ని, ప్రభావతిని అవమానిస్తూ ఉంటాడు. సత్యాన్ని ఎక్కువగా అవమానిస్తాడు. ఇక ఇటు నుంచి బాలు వాళ్ళని కూడా అవమానించి మాట్లాడతాడు. ఇదంతా చూసి సత్యం వాళ్ళకైతే బాధ కలుగుతుంది, బాలుకి బాధ కలుగుతుంది. ఇక లాస్ట్లీ మీనా వాళ్ళ జంటని షూట్ చేస్తున్న టైంలోనే ఇక డైరెక్టర్ నోరు జారేసరికి బాలుకి చాలా కోపం వచ్చి, ఊరికే చేసే అడుగు కూడా ఏంటయ్యా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అనేసరికి, ఏంటి ఊరికే చేసే ఆడా, ఎవరు చెప్పారు, మిమ్మల్ని అందరినీ తలకి 25,000 చొప్పున ఇచ్చి అదిగో ఆ మనోజ్కి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ యాడ్ షూట్ చేస్తున్నాం, మీరంతా ఊరికినే చేస్తున్నాం అనుకుంటున్నారేమో అని చెప్పని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలు అయితే సత్యం వాళ్ళు కూడా షాక్ అవుతారు. దీనికి ఫ్యామిలీ యాడ్ కాబట్టి డబ్బులు ఎవరు అని చెప్పి అందరినీ నమ్మించినటువంటి మనోజ్ బుద్ధిని మరొక్కసారి తెలుసుకుని ఇంక అక్కడ గొడవద్దు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాడ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బాలు ఎలా రియాక్ట్ అవుతాడు, ఏ విధంగా మనోజ్ని అంటాడోనని చెప్పి. ప్రభావత్ అయితే పోన్లేరా, అయిపోయింది ఏదో అయిపోయింది, వాడు ఆ డబ్బులు కూడా మన ఇంట్లోకి మిగులుతాయని ఆలోచించాడేమో అంటూ ఉంటే, ఏంటి డబ్బులు మన ఇంట్లోకి మిగులుతాయని ఆలోచించాడా, కాదు వాడికి మిగులుతాయని ఆలోచించాడు. వాడి కక్కుర్తి గురించి నాకు తెలీదా ఏంటి, నువ్వు చెప్తావేంటి అని చెప్పని అంటూ ఇక బాలు అనేసరికి ప్రభావతి అయితే సరేలేరా, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇక ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటూ ఉంటే, ఏంటి అయిపోయింది ఎందుకు అయిపోవాలి అసలు, దాని గురించి ఎందుకు అంటావేంటి, దాని గురించే కావాలి. ఎందుకంటే ఇక్కడ వాడు మోసం చేసింది, ద్రోహం చేసింది ఫ్యామిలీ మొత్తానికి. వీడు చేసిన పనుల వల్ల ఇంట్లో అందరము మాటలు పడాల్సి వచ్చింది. ఆ డైరెక్టర్ గాడు నాన్నని ఎన్ని మాట్లాడినాడు, నువ్వు తీసుకోగలవేమో, నేను తీసుకోలేను అంటూ బాలు అయితే, చెప్పరా ఎరా, లక్షలు మింగావు, బంగారం స్వాహా చేసావు, ఇన్ని చేసినా ఇంకా నీకు మనసు తీరలేదేంట్రా, ఎంత డబ్బు తింటావురా, అసలు కుటుంబం గురించి నువ్వు ఆలోచించవేంట్రా, ఎంతసేపు డబ్బు కనబడిందంటే చాలు అసలు నేను ఎవరూ పట్టుకోలేనంతగా ఇదైపోతావేంట్రా అని చెప్పని అంటూ ఇక బాలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలతోటి ఇటు నుంచి రవి, శృతి కూడా ఏకీభవిస్తారు. అవును, ఈయనకి ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, ఎన్ని రకాలుగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసినా సరిపోదు, ఈయనకి ఎంతసేపు ఇదిగో ఆ రోహిణి గారి భజన ఆవిడ చెప్పినట్టు చేయటమే తెలుసు, అలాగే వచ్చు, అలాగే చేస్తాడు కూడా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటే, ఇక దాంతో చాలే ఆగండ్రా, ఆ డబ్బు ఉంటే ఇంట్లోకి ఉంటుంది అని చెప్పని ఆలోచించాను, అంతే తప్ప వేరేగా నేనేం ఆలోచించలేదు అంటే, అవునా ఇంట్లోకి ఉంటుందని ఆలోచించావా, నిజంగానే ఇంట్లోకి ఉంటుందని ఆలోచించిన వాడివైతే ఆ విషయం ముందే చెప్పేవాడివి, చెప్పడం మానేసి నీకు నువ్వు అనేసుకున్నాను అని చెప్పి అంతా బయటపడిపోయిన తర్వాత చెప్తే మాత్రం ఉపయోగమేముంది అని అనేసరికి ఇక దాంతో
అందరూ కూడా నిజమే కదా, ఇప్పుడు ఉపయోగం ఏముందిరా, ఇదంతా నువ్వు కావాలనే చేసావు, మా అందరిని ఉపయోగించుకుని అటు ఇటుగా 2 లక్షల రూపాయలు మిగుల్చుకున్నావు, అంటే 2 లక్షలు అక్కడ, అమ్మకు 10,000 ఇచ్చాను అంటాడు. ఏమ్మా అమ్మావతి, 10,000 తీసుకున్నావా? అదే కదా, మా అమ్మ ఇంత సైలెంట్గా యాక్ట్ చేయడానికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను. నీ 10,000 నీకు ముట్టాయన్నమాట అని చెప్పని అంటాడు. దాంతో ఇక చాలా కోపంగా ప్రభావతి, రోహిణి ఇద్దరూ కూడా మనోజ్ని సపోర్ట్ చేస్తూ, అయినా మీ మొఖాలకి ఆ టీవీలో కనిపించటమే ఎక్కువ, అలాంటిది ఇప్పుడు వాడు చేసినటువంటి దాని గురించి ఇన్ని మాటలు మాట్లాడతారా అని అంటూ ఇక ప్రభావతి, రోహిణి అంటారు. అంటే అంటే ఏంటి, ఇప్పుడు మా మొహాలు టీవీలో కనిపించేంత ఇదైన మొహాలు కాదు, మీవి మాత్రమే కనిపించే ముఖాలు అని చెప్పా అని అనగానే, అవును అంతే అంటుంది ప్రభావతి. ఇక అప్పుడు బాలుకి బాగా కోపం వస్తుంది. నాన్న విన్నావు కదా, మనవి టీవీలో కనిపించేంత ముఖాలు కాదంట, ఇప్పుడు ఈవిడి గారు అన్నందుకు నేను పని చేయబోతున్నాను అంటాడు. ఏంట్రా అంటే, నా భార్య ఒక మంచి మోడల్గా ఎదుగుతుంది, తనకి నేను సపోర్ట్ చేస్తాను, తను ఎదిగి ఈ కుటుంబానికి మంచి పేరు తీసుకురావటమే కాకుండా డబ్బు కూడా సంపాదిస్తుంది నాన్న అని అంటే, ఒరే బాలు, వాళ్ళతో మనకెందుకురా, వదిలేసేయి అంటే, లేదు నాన్న వదలను, ఈ ప్రభావతి గారు మాట్లాడుతున్న మాటలకి, ఆ పార్లర్ అమ్మ మాట్లాడుతున్న మాటలకి నేను సమాధానం చెప్పి తీరాలి అని అంటాడు బాలు. ఇక అప్పుడు మీనా అయితే, వదిలేసేయండి, ఎందుకు వచ్చింది చెప్పండి, అనవసరంగా వాళ్ళతో మనకు గొడవ అని చెప్పని అనేసరికి, ఎందుకు వదలాలి, వదలాల్సిన అవసరం లేదు, వదలను కూడా, అసలు నా కుటుంబాన్ని అనటానికి, నా భార్యను అనటానికి వీళ్ళకెన్ని హక్కులున్నాయి, ఎన్ని గుండెలు, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, మన ముఖాలు టీవీలో కనిపించేంత ముఖాలు కాదా, ఒరే లక్షలు మింగినోడా, నీకంటే ముందు సోషల్ మీడియాలో మా మీనా ఇటుక రాళ్లతో వెధవలకి బుద్ధి చెప్పి ఫేమస్ అయిందిరా, టీవీలో కనిపించే ముఖాలు కాదు అని చెప్పి మాకు నువ్వు పేర్లు పెడుతున్నావు అని అంటాడు. అవునవును, ఇటుకరాళ్ళు పెట్టి కొట్టి ఫేమస్ అయిపోయింది అంటుంది ప్రభావతి. అలాగే ఇప్పుడు కూడా మోడల్గా మారి ఫేమస్ అవుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి ఇక అక్కడి నుంచి మీనాని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే డైరెక్టర్, ఆగాగా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు నచ్చింది, కానీ ఆ మోడల్గా నేనే అవకాశం ఇస్తాను మీ ఆవిడికి అని అంటాడు. ఏంటి సార్ మీరు అనేది అంటే, అవును, నేనే మీ ఆవిడికి అవకాశం ఇస్తున్నాను, చూసుకో, రేపే ఫోటోషూట్. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, అవును, ఇక్కడ నాకు మరొక యాడ్ షూట్ కూడా ఉంది అని అంటే, మరొక యాడ్ షూటా, అయితే అని చెప్పని అంటాడు. అయితే ఏంటయ్యా, అయితే ఆ యాడ్ షూట్కి మీ ఆవిడే మోడల్ అని చెప్పని అంటాడు. అది చూశారు కదా, చూడండి, ఇక్కడి నుంచే ఈ ఈ ఫర్నిచర్ షాప్ నుంచే మా ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాం అని అంటూ, సరే సార్ ఎన్ని గంటలకు రావాలి అంటే, మీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు, సో రేపు ఉదయమే 8 గంటలకల్లా ఎక్కడికి రావాలి ఏంటి మా అసిస్టెంట్ చెప్తాడు, ఆ ప్రకారంగా వచ్చేసేయండి అని చెప్పి డైరెక్టర్ అంటాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది, రోహిణి కూడా షాక్ అవుతుంది. ఇక్కడ ఇంతమంది యాక్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ యాక్టింగ్ మాత్రమే నచ్చిందా ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇక అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి బాలు, మీనా ఇద్దరూ కూడా ఇంట్లోంచి బయలుదేరేసరికి, ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు అని అంటుంది. ఈరోజు నాకు యాడ్ షూట్ ఉంది, సో ఈరోజు నేను టిఫిన్ చేయటం కుదరదు, మీరే చేసుకుని తినండి అంటుంది. పూలమ్ముకునే దానికి పొగరు బాగా పట్టింది అని అంటుంది. నేను పూలమ్ముకునేదాన్నో పాలమ్ముకునేదాన్నో ఎందుకత్తయ్యా, నాకు పనుంది, ఇప్పుడు నేను వెళ్ళాలి, ఆ పనేంటో కూడా మీకు తెలుసు, కావాలని నన్ను నిలువరించే ప్రయత్నం చేసి అనవసరంగా మీ మర్యాద పోగొట్టుకోకండి అని అంటుంది. దాంతో ఇక ప్రభావతికి కోపం వస్తుంది. వెళ్ళి యాడ్ షూట్ చేసుకొచ్చిన తర్వాత బాలు అయితే మీ సత్యం దగ్గరికి వచ్చి, నాన్న మీనాకి మరొక యాడ్లో కూడా అవకాశం వచ్చింది అని చెప్తాడు. వెరీ గుడ్, ముందుకెళ్ళండిరా, ఏ రకంగా మీరు సాధించగలిగితే ఆ రకంగా సాధించండి, జీవితం మీద పోరాడండి, గెలవండి అని అంటాడు. థ్యాంక్స్ నాన్న అని చెప్పేసేసి ఇక బాలు వెంటనే తర్వాత రోజు ఉదయాన్నే మీనాని తీసుకుని షూట్కి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు మీనా షూట్కి వెళ్ళడం రావడం, ఆ డబ్బుని జాగ్రత్తగా బ్యాంకులో దాయటం మొదలు పెడుతుంది. డైరెక్టర్ అయితే, నిన్ను వదులుకునే ప్రసక్తే లేదమ్మా, నీతో పాటు మీ ఆయన కూడా అవసరమైనప్పుడల్లా చేయాల్సి ఉంటుంది అంటే, చేస్తారు సార్,
మీరు డబ్బులు ఇవ్వండి అంటుంది మీనా. తప్పకుండానమ్మా, మీలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ కపుల్స్ని మేము ఎంకరేజ్ చేసి తీరుతాం అంటాడు. అలా మొత్తానికి రోహిణి ప్రభావతికి దిమ్మ తిరిగేలాగా బాలు అయితే ఇక మీనాని ఎంకరేజ్ చేస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.